ఉపాధ్యాయులందరూ కూడా నమస్కారం. పాత్రికేయులు, నా ఒకటే స్కూల్ సంబంధించిన డెవలప్మెంట్ అడిగినాము. స్కూల్ సంబంధించిన డెవలప్మెంట్ నేను ఖచ్చితంగా కంపౌండ్ వాళ్ళు ప్లస్ ఒక ఇన్కంప్లీట్ ఉన్న స్కూల్ బిల్డింగ్స్ ఎంత అయితే ఎస్టిమేట్ ఇవ్వమని నేను రఘువీరావు కానీ గ్రామానికి సంబంధించిన కాంట్రాక్టర్ కూడా ఆయన చెప్పిన ఆల్రెడీ అవన్నీ ఎస్టిమేట్ ఇవ్వనా. ఎస్టిమేట్ ఇస్తే 10 లక్షలు అయితే 15 లక్షలు అయితే 20 లక్షలు అయితే ఇంత అయినా కానీ మన ఇద్దరు గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ గారు వారి నియోజకవర్గం కాబట్టి వారికి ఇష్టమైనటువంటి గ్రామం కాబట్టి ఖచ్చితంగా తనతో మాట్లాడి 20 లక్షల రూపాయలు మనకి ఇచ్చే బాధ్యత స్కూల్కు మంచిగా కంపౌండ్ కట్టిద్దాం, ప్లాస్టింగ్ చేపిద్దాం, రూమ్ల గదిలో వర్క్ తీద్దాం. కానీ గ్రామం ఉన్నటువంటి మెంబర్లు, కొత్తగా ఎన్నికైన మెంబర్లు, గ్రామ పెద్దలు, సర్పంచ్, ఉప సర్పంచ్ మాట్లాడాలి. ఒక్కొక్క మెంబర్ ముగ్గురు పిల్లలు ఖచ్చితంగా పాఠశాల చేర్పించాలి. ఇది ఆ పని మీరు చేయండి. నేను 20 లక్షల రూపాయలు మందులు ఇది షార్ట్ 2 నెలలు నేను మందులు తెచ్చే బాధ్యత నాకు. మీరు చేయాల్సిన పని ఏంటంటే మన గ్రామంలో కూడా పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు ఒక్కొక్క వార్డు సభ్యులు ఎవరైతే ఉన్నారో 5వ వార్డు సభ్యులు కూడా ఒక సర్పంచ్ ఆయన ఒక సభ్యులు చేయాలి. స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ అని మీరు చిన్న చూడకండి. గవర్నమెంట్ స్కూల్లో మంచి ఉపాధ్యాయులు ఉంటారు, బిఎడ్ చేసిన టీచర్లు ఉన్నారు, చదువు ఉంది వాళ్ళకు, అన్ని విధాల ఉపాధ్యాయులు. ఈ ఉపాధ్యాయుల సేవ తీసుకుంటే మన గ్రామానికి చాలా అభివృద్ధి అవకాశం ఉంటుంది. ఇది కావాలంటే వార్డు సభ్యులందరూ కూడా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలందరూ కూడా కనీసం వచ్చే సంవత్సరం 30 మంది పిల్లలను జాయిన్ చేస్తే 35 + 30 65 మంది పిల్లలు స్ట్రెంత్ పెంచండి. మీరు స్ట్రెంత్ పెంచితే కావాల్సిన సౌకర్యాలు వాళ్ళకి చేద్దాం. వాళ్ళకి మధ్యాహ్నం భోజనం గవర్నమెంట్ ఇస్తుంది. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. కంపౌండ్ వాళ్ళు కట్టిద్దాం, మంచి స్కూల్ బిల్డింగ్ తయారు చేద్దాం. గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా మన గవర్నమెంట్ స్పీకర్ ఆధ్వర్యం లోపల, ప్రసాద్ కుమార్ ఆధ్వర్యం లోపల అన్ని తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ గ్రామం ఉన్నటువంటి పెద్దల యొక్క విధి నిర్వహణ ఏంటంటే పిల్లల స్ట్రెంత్ పెంచండి. మనం వికారాబాద్కి వెళ్ళి వికారాబాద్ పోతున్నాయి స్కూల్ బస్సులు వస్తున్నాయి, ప్రైవేట్ స్కూల్ బస్సులు. ఆ ప్రైవేట్ స్కూల్ బస్సుల కంటే ఆ పోయే పిల్లల కంటే ఫస్ట్ క్లాస్ ఎడ్యుకేషన్ ఇస్తాం. ఎడ్యుకేషన్ ఏమైనా లోపం ఉంటే తల్లిదండ్రులు వచ్చి మనం అడగవచ్చు, తప్పలేదన్న. ఎడ్యుకేషన్ లోపం లేదు. అక్కడ ప్రైవేట్ స్కూళ్ళలో పోతున్నాయి. ప్రైవేట్ స్కూళ్ళల్లో బిఎడ్ చేసే టీచర్లు లేరు. టెట్ రాసి బిఎడ్ చేసిన తర్వాత టెట్ రాయాలి. టెట్ రాసిన తర్వాత మళ్ళా డిఎస్ ఎగ్జామ్ రాయాలి. ఇన్ని 3 సార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి వచ్చినటువంటి ఉపాధ్యాయులు చాలా విజ్ఞతతో కూడుకున్నటువంటి నాణ్యమైన విద్య ఇచ్చే మంచి ఉపాధ్యాయులు మన ఊరు ఉండగా మన పిల్లలకు ఫీజులు కట్టించి మనం హైదరాబాద్ వికారాబాద్ పంపాల్సిన అవసరం లేదు. వీళ్ళు సక్రమంగా చెప్పకుండా మీరు షికాయత్ చేయండి. మీరు చెప్పడానికి రెడీ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు, మీరు స్ట్రెంత్ తీసుకురామంటున్నారు. మీకు కావాలంటే 2 పోస్టులు కూడా మనకు వస్తాయి కొత్తగా. కాబట్టి దయచేసి గ్రామ ప్రజలకు ఉంటే కోరుతున్నా, మీరు స్ట్రెంత్ పెంచండి. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏంటో వాళ్ళు తయారు గ్రామ పెద్దలందరూ నమస్కారం. మా కొత్తగా ఎన్నికైనటువంటి ప్రథమ పౌరుడు లక్ష్మారెడ్డి గారు సర్పంచ్ గారు, గౌరవనీయులు మా గ్రామానికి చెందినటువంటి పెద్ద మనిషి, సీనియర్ కాంగ్రెస్ లీడరు, ఎక్స్ జెడ్పీటీసీ గారు, ముఖ్యమంత్రి దాకా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, అట్లాగే మా గ్రామ పెద్దలు, మాజీ సర్పంచ్, అట్లా యువకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్రత్యేకంగా విలేకరులు కూడా ధన్యవాదాలు. మా గ్రామంలో వాస్తవంగా ఎలక్షన్ టైంలో చాలా హామీలు ఇచ్చినాం. గడ్డం ప్రసాద్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పి అంటా ఉన్నారు. ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తానని అంటున్నారు. మా గ్రామంలో చాలా నిరుపేదలు ఉన్నారు. ఇళ్ల స్థలాలు లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇల్లు లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. రోడ్లకు సంబంధించి అయితే ఇప్పటిదాకా వాస్తవంగా ప్రభుత్వం రాగానే దాదాపు 1 కోటి అవతల ఖర్చు పెట్టి రోడ్లన్నీ కూడా వేయడం అనేది జరిగింది. ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి కూడా స్పీకర్ గారు మొన్ననే మాట ఇవ్వడం అనేది జరిగింది. గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా వేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా గ్రామంలో అత్యధికంగా వెనుకబడ్డటువంటి వికారాబాద్ దగ్గర ఉంది, కానీ లోపల ఆర్థికంగా బాగా యువకులంతా కూడా వెనుకబాటుతనం సంబంధించి ఉన్నది. ఇప్పటిదాకా మా గౌరవనీయులు జెడ్పీటీసీ, ఎక్స్ జెడ్పీసీ గారు మైపాలరెడ్డి గారు చెప్పడం అనేది జరిగింది. దాన్ని కొనసాగిస్తూ మా గ్రామాన్ని భవిష్యత్తులో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామని చెప్పి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. దీనికి అందరు తోడ్పాటు కావాలని చెప్పి కోరుకోవడం అనేది జరిగింది. దీనికి సంబంధించి మా డబల్ రోడ్డు వికారాబాద్ నుండి మోత్పల్లి దాకా డబల్ రోడ్డు 32 కోట్లతో శాంక్షన్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ డబల్ రోడ్డు రాగానే మా గ్రామం వికారాబాద్ రానికి 10 నిమిషాలు కూడా పట్టదు. కాబట్టి భవిష్యత్తులో మా యువకులంతా కూడా, పెద్ద మనుషులంతా కూడా, రైతులంతా కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే మేమంతా కూడా మా కొత్తగా ఎన్నికైనటువంటి ఉప సర్పంచ్, సర్పంచ్, వార్డు మెంబర్లు అంతా కూడా కలిసి కట్టుగా పనిచేసి
గ్రామానికి మంచి పేరు తేవాలని చెప్పి మైపాల్ రెడ్డి గారికి మంచి పేరు తేవాలని చెప్పి కూడా కొత్త కమిటీకి రిక్వెస్ట్ చేస్తూ మీ అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.